హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరదావాణి యాపు. వడాగేలా లేడు గురు. సో గైస్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నిన్న జరిగిన 2 మ్యాచ్లు రివ్యూ చూద్దాం. అలాగే ఈరోజు జరగబోయే మ్యాచ్ గురించి రివ్యూ కూడా చూద్దాం. సో నిన్న మనం చెప్పిన ప్రిడిక్షన్స్ రెండు పర్ఫెక్ట్గా వచ్చాయి. సో స్టార్టింగ్ విత్ రాజస్థాన్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో రాజస్థాన్ మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే టాస్ గెలిచారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఇట్స్ ఎ గుడ్ టాస్ టు విన్. మనం చెప్పుకున్నట్టు బ్యాటింగ్ తీసుకుంటారు అనుకున్నాం. కాకపోతే వికెట్ అయితే స్లో డౌన్ అవుతుంది అనుకున్నాం. సో కానీ అదేం జరగలేదు. బౌలింగ్ అయితే తీసుకున్నారు. ఫస్ట్ పవర్ ప్లేలో చక్కగా బౌలింగ్ చేశారు. టైట్ లైన్ చేశారు. సో వికెట్ ఏమి కోల్పు పోయినా సరే రన్స్ అయితే ఏం కొట్టలేదు. రాజస్థాన్ 45 రన్స్ కొట్టారు. సో ఆ ప్రెజర్ ఉండేది. జైస్వాల్ చక్కగా ఆడాడు. 75 రన్స్ కొట్టాడు. కానీ ఒక పక్క శాంసన్ అయితే స్ట్రగుల్ అయ్యాడు. సో ఆ స్ట్రగ్లింగ్ శాంసన్ వికెట్ని కృణాల్ పాండ్యా 7th ఓవర్లో స్టంప్ అవుట్గా వికెట్ తీశాడు. సో తర్వాత వచ్చిన పరాగ్ అండ్ జైస్వాల్ నుంచి మంచి పార్ట్నర్షిప్ అయితే చూసాం. కొద్దిగా స్లోగా స్టార్ట్ చేసి అలా మొమెంటం అయితే పెంచారు. సుయేష్ శర్మ నిన్న కొద్దిగా ఆఫ్ కలర్లో కనిపించాడు. మేబీ ఆ క్యాచ్ డ్రాప్స్ కూడా ఉన్నాయి అఫ్కోర్స్. కాకపోతే 35-40 రన్స్ అయితే ఇచ్చాడు. సో నిన్న సుయేష్ శర్మ నుంచి అంత పెద్ద పెర్ఫార్మెన్స్ రాలేదు. కాకపోతే ఓవరాల్గా ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ అయితే చక్కగా బౌలింగ్ చేశారు. వన్స్ నువ్వు ఎప్పుడైతే పరాగ్ వికెట్ తీసాడు, ఎస్డేల్ వచ్చాడు, ఆ స్లో బాల్తో పరాగ్ వికెట్ తీసాడు. సో అంటే మొమెంటం వస్తుంది అనే టైంలో వికెట్ అయితే పడేది. స్టార్టింగ్ జైస్వాల్ అండ్ శాంసన్ కొద్దిగా స్టార్ట్ చేస్తానని టైంలో శాంసన్ అయ్యాడు. తర్వాత జైస్వాల్ పరాగ్ మొమెంటం వచ్చింది. ఇప్పుడే కొద్ది స్కోర్ వెళ్తుంది అనే టైంలో పరాగ్ అవుట్ అయ్యాడు. తర్వాత జైస్వాల్ హెజర్వుడ్ బౌలింగ్లో 6 కొట్టాడు, 4 కొట్టాడు. ఓకే, థింగ్స్ ఆర్ లుకింగ్ గుడ్. 190 వెళ్తుంది అనుకున్న టైంలో జైస్వాల్ అవుట్ అయిపోయాడు. సో వికెట్స్ ఆర్ కమింగ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్. అందుకే స్కోరింగ్ రేట్ అనేది ఏ దశలో కూడా ఆర్సీబీ చేతి నుంచి బయటకు వెళ్ళలేదు. సో ఓవరాల్గా 173 అయితే కొట్టారు. లాస్ట్లో హెట్మెట్ దగ్గర 10-15 రన్స్ కొట్టాడు. జురెల్ 4-5 దగ్గర ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ మంచి క్యాచ్ అయితే వదిలాడు. సో జురెల్ 35 రన్స్ కొట్టాడు. సో మంచి ఎక్స్పెన్సివ్ క్యాచ్ అయితే అయింది. అదే 35 రన్స్ వచ్చాయి జురెల్కి. 2 6 2 4 కొట్టాడు. సో ఫైనల్గా ఆర్ఆర్ అయితే 173 స్కోర్ వరకు వెళ్ళారు. సో చేజింగ్ 174 మన ఆర్సీబీ అయితే మంచి స్టార్ట్ వచ్చింది. ఫిల్ సాల్ట్ 65 కొట్టాడు. కోహ్లీ 62 కొట్టాడు. కానీ పవర్ ప్లే మొత్తం ఫిల్ సాల్ట్దే. సో ఆర్చర్ మంచి ఫామ్లో ఉన్నాడు. మంచి రిధంలో ఉన్నాడు. ఆ ఇన్స్వింగ్ హై పేస్లో చేస్తున్నాడు. సో మంచి బ్యాటిల్ ఉంటుందని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో అదే జరిగింది. కాకపోతే సాల్ట్ గెలిచాడు ఈ బ్యాటిల్లో. ఫస్ట్ బాలే ఇన్సిడెంట్స్తో 4 వెళ్ళింది. సో లక్ ఈజ్ ఆన్ సాల్ట్ సైడ్. 2-3 క్యాచ్లు కూడా వదిలారు సాల్ట్వి. కాకపోతే ఎప్పుడైతే ఆర్చర్ ఇన్స్వింగ్ హై స్పీడ్లో వేస్తున్నాడో ఇంకా సాల్ట్ ఫిక్స్ అయిపోయాడు. ముందు గేమ్ ప్లాన్తో వచ్చాడు. సో తను మొత్తం వికెట్స్ అన్ని కవర్ చేసి లెగ్ సైడ్ ఎక్స్పోజ్ చేశాడు. సో పెద్ద 6 అయితే కొట్టాడు, 6 కొట్టాడు, 4 కొట్టాడు. సో మొత్తానికి సాల్ట్ అయితే జఫ్రా ఆర్చర్ లైన్ రిథమ్ దెబ్బతీశాడు. సో ఆర్చర్ 2 ఓవర్లకే తీసేశాడు శాంసన్. సో నెక్స్ట్ సందీప్ శర్మ వచ్చాడు. సందీప్ శర్మ కూడా మంచి రిథంలో కనిపించాడు. ఫస్ట్ బాల్ క్యాచ్ డ్రాప్ అయితే అయింది కోహ్లీది. సో కోహ్లీ 1 సెకండ్ గాట్ దట్ లక్. కోహ్లీ క్యాచ్ వదిలాడు. సో కోహ్లీ క్యాచ్ కూడా వదిలారు. సో నేను పెద్దగా ఫీల్డింగ్ అయితే రెండు టీంల నుంచి అంత పెద్ద పెర్ఫార్మెన్స్ అయితే కాదు. రెండు టీంలు కూడా క్యాచ్లు అయితే వదిలారు. సో ఫైనల్లీ వన్స్ సాల్ట్ 50 కొట్టాడు. 50 కొట్టిన తర్వాత స్పిన్నర్స్ కూడా మంచి షాట్లు అయితే కొట్టాడు. తన రేంజ్ ఆఫ్ షాట్స్ చూసానన్నా పెద్ద 6 అయితే చూసాం. సో హై స్ట్రైక్ రేట్తో 33 బాల్స్ 65 రన్స్ చక్కగా ఆడాడు. సో వన్స్ సాల్ట్ అయిన తర్వాత కోహ్లీ హసరంగా బౌలింగ్ 6తో అయితే స్టార్ట్ చేశాడు. 6 ఎప్పుడైతే కొట్టాడో అక్కడి నుంచి మొమెంటం మార్చాడు కోహ్లీ. సో 6, 4 మళ్ళీ ఇంకో 6. సో కోహ్లీ 30 బాల్స్లో 33 రన్స్లో ఉన్న కోహ్లీ ఒకేసారి 45 బాల్స్ 62 రన్స్ వచ్చాడు. సో అక్కడి నుంచి మంచి అగ్రెసివ్ ఇంటెంట్ చూసాం. ఇంకో పక్క దేవదూత్ పడికల్ నుంచి చాలా మంచి ఇన్నింగ్స్ చూసాం. 40 రన్స్ కొట్టాడు. తను కూడా 15 బాల్స్ 15 రన్స్ అలాగే ఉన్నాడు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్కసారి తన పేస్ పెంచాడు. మ్యాచ్ ఫినిష్ చేసాడు. సో తను కూడా చాలా చక్కగా బ్యాటింగ్ అయితే ఆడాడు. బౌలింగ్ విషయానికి వస్తే పెద్దగా చెప్పుకోవడం లేదు. కార్తిక్ వికెట్ తీసాడు అంతే. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ మ్యాచ్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే సాల్ట్కి ఇచ్చారు. మనం అనుకున్నట్టుగానే ఆర్సీబీ మ్యాచ్ అయితే గెలిచారు. సో వీ సెట్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ జైస్వాల్ అండ్ హీ స్కోర్ 70 రన్స్. ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ కోహ్లీ అండ్ హీ స్కోర్ 62 రన్స్. సో ఆల్ వెంట్ గుడ్ ఫర్ అస్. ఎస్టర్డే మనం చెప్పినట్టుగానే జరిగాయి. సో ఇది ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి. ఇంకా సెకండ్ మ్యాచ్ గురించి చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఆర్సీబీ ఇంట్లో ఓడిపోతున్నారు, బయట అయితే గెలుస్తున్నారు. 4 out of 4 బయట మ్యాచ్ గెలిచారు. ఇంట్లో 2 ఆడారు, 2 పోయారు. సో ఇట్ ఈస్ రికార్డ్ టు వాచ్ అవుట్ ఫర్ ఆర్సీబీ. ఖచ్చితంగా హోమ్ రికార్డ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా టాప్ 2 పొజిషన్లో ఉంటారు. సో టీమ్ ఈజ్ లుకింగ్ గుడ్. బౌలింగ్ చక్కగా వేస్తున్నారు. బ్యాటింగ్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. సో దిస్ ఇస్ అబౌట్ ఎస్టీస్ ఫస్ట్ మ్యాచ్. సెకండ్ మ్యాచ్ చూద్దాం. సెకండ్ మ్యాచ్ డీసీ వర్సెస్ ఎంఏ. ఈ మ్యాచ్ కూడా మనం ఎంఏ గెలిచింది అనుకున్నాం. సో ఎంఏ గెలిచింది. సో డీసీ అయితే టాస్ గెలిచారు. చేజింగ్ ఎంచుకున్నారు. ఇస్ గుడ్ డిసిషన్. మనం చూసాం లాస్ట్లో జూ ఎలాగుండేందో. సో
ఫస్ట్ బ్యాటింగ్ దిగిన ముంబైకి మంచి స్టార్టే దొరికింది. రోహిత్ శర్మ 18 రన్స్ కొట్టాడు, చిన్న క్యామియో. రికెల్టన్ 41 మంచి మంచి షాట్స్ అయితే కొట్టాడు. స్ట్రైట్ డ్రైవ్స్ కానీ కవర్ డ్రైవ్స్ కానీ లెంత్ బాల్లో వచ్చిన బాల్ని పికప్ షాట్ 6 చాలా చక్కగా కొట్టాడు. సో రోహిత్ శర్మ నుంచి కూడా స్టార్క్ బౌలింగ్లో కవర్ డ్రైవ్ చూసాం, స్కూప్ షాట్ చూసాం. సో రోహిత్ శర్మ కూడా లుకింగ్ గుడ్. ఒకసారి మళ్ళీ మంచి ఇన్నింగ్స్ చూస్తాం రోహిత్ శర్మ అందుకున్న టైంలో. మళ్ళీ ఒక ర్యాష్ షాట్, స్వీప్ షాట్గా అయితే అయిపోయాడు. విపరీతంగా పవర్ ప్లేలో మళ్ళీ వికెట్ తీశాడు. సో తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ నుంచి మంచి బ్యాటింగ్ చూసాం, సుప్లా షాట్ చూసాం. సో హీ స్కోర్డ్ 40 రన్స్, స్వీప్ షాట్స్ కూడా చక్కగా ఆడాడు. సో మళ్ళీ ఒకసారి కుల్దీప్ యాదవ్ వచ్చిన తర్వాత వికెట్స్ అయితే పడ్డాయి. రికిల్టన్ గూగ్లీ రీడ్ చేయలేదు, రికిల్టన్ బౌల్డ్ అయిపోయాడు. కానీ ఇంతకు ముందు చేయాల్సిన డ్యామేజ్ చేశాడు, 41 రన్స్ కొట్టాడు. తర్వాత వచ్చిన తిలక్ వర్మ ఫస్ట్ బాల్ నుంచే మంచి అగ్రెసివ్ ఇంటితో ఆడాడు. తను ఆడిన ఫస్ట్ బాల్ 4 కొట్టాడు, థర్డ్ బాల్ 6 కొట్టాడు. అక్షర్ పటేల్ రివర్స్ స్వీప్ 6 అయితే ఏమైనా కొట్టాడు భయ్య. సో తిలక్ వర్మ నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే చూసాం. సో ఆ పికప్ షాట్ 6లు కానీ స్ట్రైట్ 6లు కానీ చక్కగా ఆడాడు. నేను తిలక్ వర్మ కూడా 59 రన్స్ కొట్టాడు. తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చాడు. వన్స్ సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చాడు. హార్దిక్ పాండ్యా పెద్ద పెర్ఫార్మెన్స్ లేదు, అయితే వ్యాంగ్ అయిపోయాడు. సో తర్వాత నమందీర్ వచ్చాడు. నమందీర్ 38 రన్స్తో మంచి ఫినిష్ అయితే ఇచ్చాడు. నమందీర్ బ్యాటింగ్ వల్ల ఫుల్ షాట్ దాన్ని ఏమంటారు స్కూప్ షాట్స్ అయితే చక్కగా ఆడాడు ఫైన్ లెగ్ మీదుగా. సో 38 కొట్టాడు. సో ఓవరాల్గా 205 రన్స్ అయితే కొట్టారు ముంబై. 20 overs 205. ఇట్స్ ఎ గుడ్ స్కోర్. మేబీ ఇట్స్ కరెక్ట్గా పార్ స్కోర్లో ఉన్నది. 200 to 205 ఉంటుంది అనుకున్న స్కోర్ 205కి వచ్చింది. మేబీ ఇంకో 10-15 రన్స్ ఎక్స్ట్రా వచ్చి ఉండొచ్చు. ఆ టైంలో తిలక్ వర్మ అవుట్ అవ్వకపోయి ఉంటే వచ్చేవేమో. సో బౌలింగ్ విషయంకి వస్తే ఢిల్లీ బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ వన్స్ అగైన్ ప్రూవ్డ్ ఈజ్ వర్త్ 2 for 23. మంచి ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నాడు. పేస్ అనేది వేరే చేస్తున్నాడు. గూగ్లీ కానీ లెగ్ స్పిన్ కానీ చాలా చక్కగా వేస్తున్నాడు. సో కుల్దీప్ యాదవ్ ఈ టోర్నమెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్ అని చెప్పొచ్చు. ప్రతి మ్యాచ్ 1 or 2 క్రూషియల్ వికెట్స్ తీస్తున్నాడు. ఎకానమీ అండర్ 7 పక్కా ఉంటుంది తంది. సో గుడ్ బౌలింగ్. విప్రాజ్ నిగమ్ నుంచి కూడా ఈరోజు మంచి పెర్ఫార్మెన్స్ చూసాం. 2 వికెట్స్ తీసాం. కోర్స్ ఈ వెంట్ ఫర్ 41 రన్స్. 41 రన్స్ వెళ్ళినప్పటికీ 2 వికెట్స్ తీసాడు. 200 కొట్టినప్పుడు నీకు 40 రన్స్ పెద్ద రన్స్ ఏం కావాలి. చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. 2 వికెట్స్ తీసాడు. ఇంపార్టెంట్ రాహుల్ రోహిత్ శర్మ వికెట్ తీశాడు. సో గుడ్ ఫ్రమ్ విప్రాజ్. మిగతా బౌలర్స్ కొద్దిగా ఫెయిల్ అయ్యారు. ముఖేష్ కుమార్ కొద్దిగా ఆఫ్ కలర్లో కనిపించాడు. సో దిస్ ఇస్ అబౌట్ డీసీ బౌలింగ్. డీసీ చేజింగ్కి వచ్చేసరికి అసలు మెక్కర్ టీంలో నేను ఆడాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు, ఫీల్డింగ్లో ఏం చేయలేదు, క్యాచెస్ కూడా డ్రాప్ చేశారు, స్టెప్స్లో క్యాచ్ డ్రాప్ చేశారు, మిస్కమ్యూనికేషన్. సో మెగ్గర్క్ నుంచి పెద్ద పెర్ఫార్మెన్స్ లేదు. మేబీ డూప్లేస్ ఫిట్ అయితే నాకు తెలిసిన వరకు నెక్స్ట్ మ్యాచ్ మెగ్గర్కి తీసి డూప్లేస్ని తేవచ్చు మేబీ టీంలోకి. పొరలు కూడా ఓపెనింగ్ దిగాడు నిన్న. సో రాహుల్ ఓపెనింగ్ చేయలేదు. మెగ్గర్క్ అండ్ పొరల్ ఓపెనింగ్ వచ్చారు. అండ్ పొరల్ 33 రన్స్ అయితే కొట్టాడు. 25 balls చక్కగా ఆడాడు. మంచి షాట్స్ అయితే కొట్టాడు. అగ్రెసివ్ ఇంటెంట్ చూపించాడు. ఇంకో పక్క కరుణ్ నాయర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆఫ్టర్ 7 long years వచ్చాడు. 50 రన్స్ అయితే కొట్టాడు. ఫస్ట్ 50 ఫర్ కరుణ్ నాయర్ ఆఫ్టర్ 7 years. సో తను కొట్టిన షాట్లు అయితే చాలా చక్కగా ఉన్నాయి. ఎందుకంటే తను ఆడిన ఫస్ట్ బాల్ నుంచి ఆ ఇంటెంట్ చూపించాడు. ఫస్ట్ బాలే 4 కొట్టాడు. తర్వాత వచ్చిన బోల్ట్కి అయితే 19-20 రన్స్ అయితే కొట్టాడు. ఆ కవర్ డ్రైవ్స్ కానీ ఆ థర్డ్ మ్యాన్కి ఉన్న పాయింట్కి మధ్య గ్యాప్ అయితే చాలా చక్కగా చూశాడు. తర్వాత వేసిన బూమ్రా ఓవర్ అయితే ఉంది భయ్య. ఆ బూమ్రా ఓవర్లో కొట్టాడు. ఆ కవర్ డ్రైవ్ 4లు ఉన్న పికప్ షాట్ 6 అయితే కొట్టాడు. ఎప్పుడు కూల్ అండ్ కామ్గా చూసే బూమ్రా కూడా నిన్న ఫీల్గా చూసాం. మన బ్యాంటర్ అయితే జరిగింది. మాటల యుద్ధం జరిగింది బూమ్రాకున్న కరుణ్ నాయర్కి. సో కరుణ్ నాయర్ అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్. ఈ 4 మ్యాచెస్ కూడా కరుణ్ నాయర్ ఎందుకు వేయలేదు అనిపిస్తుంది. సో రీసెంట్గా తను ఆడిన సాయి ముస్తాక్ అలీ కావచ్చు, విజయ్ హజారే అయితే 380 యావరేజ్ ఉంది భయ్య అతనికి. 380 యావరేజ్ ఏంటి అసలు. సో సాయి ముస్తాక్ అలీ కూడా 120 యావరేజ్తో, విజయ్ హజారే మన రంజీలో కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చూసాం. సో ఓవరాల్ కరుణ్ నాయర్ ఈజ్ హ్యావింగ్ హిస్ పీక్ ఇయర్స్. నెక్స్ట్ మ్యాచ్ కానీ కరుణ్ నాయర్ తీస్తే ఇంకా డీసీ మ్యాచ్ నేనన్నది నాకు అర్థం కావట్లేదు. సో ఫస్ట్ 4 మ్యాచెస్లో కూడా ఈవెన్ కొన్ని సెకండ్ థర్డ్ మ్యాచ్ పక్కన పెడితే ఫస్ట్ మ్యాచ్ కేఎల్ రాహుల్ లేనప్పుడు అసలు కరుణ్ నాయర్ ఎందుకు లేదు నాకైతే అర్థం కాలేదు. మనం ప్రీ షోలో చెప్పుకున్నాం, ఫస్ట్ అన్ని టీమ్స్ గురించి డిస్కస్ చేసిన కరుణ్ నాయర్ ఇస్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ అని. సో హీ ప్రూవ్డ్ ఈజ్ వర్త్. 89 అయితే కొట్టాడు. 40 balls చక్కగా ఆడాడు. స్పిన్కి కూడా స్వీప్ షాట్ 6 అయితే బాగా కొట్టాడు. తన స్పిన్ గురించి మనం చెప్పాల్సిన అనేది తనకి స్వీప్ షాట్ అనేది అణతపెట్టిన విద్య. మనకు తెలుసు చెన్నైలో 300 టెస్ట్లో ఉందంటే ఈజీగా ఏం కాదు. చెన్నైలో ఎంత స్పిన్ అవుతుందో మనకు తెలుసు. సో ఆఫ్ కోర్స్ ఈజ్ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. కరుణ్ నాయర్ నుంచి అయితే మంచి ఇన్నింగ్స్ చూసాం. సో హీఈస్ కంటిన్యూయింగ్ ఈజ్ రిచ్ ఫామ్. తర్వాత వచ్చిన రాహుల్, నాకు తెలిసి నిన్న మ్యాచ్ డీసీ ఓడిపోవడానికి ముఖ్య కారణం రాహుల్ అంట. ఎందుకంటే తనకున్న ఎక్స్పీరియన్స్తో తనకన్నా లాస్ట్ వరకు ఉంటే మ్యాచ్ ఖచ్చితంగా ఫినిష్ చేసేవాడు. మేబీ ఆ టైంలో కరణ్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చి బాల్ ఎప్పుడైతే చేంజ్ చేశారో ఆ ట్రై బాల్తో మంచిగా గ్రిప్ అవుతుంది, టర్న్ అవుతున్న టైంలో మేబీ కూడా ప్లేడ్ అవుట్ కరణ్ శర్మ ఆ ఓవర్ చూసుకొని నెక్స్ట్ ఓవర్ నుంచి కొట్టుండాల్సింది. ఎప్పుడైతే నువ్వు
ట్రిస్టన్ స్టెప్స్ ఆల్రెడీ క్యాచ్ అవుట్ అయిపోయాడు. మేబీ కేఎల్ రాహుల్ సింగిల్ తీసుకోవాల్సింది, లేదా డాట్ అయినా పర్వాలేదు. సో కానీ కేఎల్ రాహుల్ కూడా టేక్ డౌన్ చేద్దాం అనుకున్నాడు, క్యాచ్ అవుట్ అయితే అయిపోయాడు. సో కేఎల్ రాహుల్స్ వికెట్ ఈస్ ద ఇంపార్టెంట్ వికెట్ అక్కడ. ఆ కేఎల్ రాహుల్ వికెట్ మ్యాచ్ని అయితే టర్న్ చేసింది. అండ్ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ కూడా వ్యాంగ్ అయిపోయాడు. సో నథింగ్ మచ్ టు సే. స్టెప్స్ అయిపోయాడు, అక్షర్ పటేల్ అయిపోయాడు. సో యువరాజ్ నిగమ్ ఒక 2 4 కొట్టాడు, కానీ యువరాజ్ నిగమ్ కూడా అయిపోయాడు లాస్ట్తో. శర్మ ఒక్కడి మీద పడిపోయింది భారం. సో తను ఒక 2 4 కొట్టాడు, కానీ అది సరిపోలేదు. తర్వాత లాస్ట్ 3 వికెట్స్ కూడా రన్అట్ కింద అయిపోయారు. సో ఫైనల్లీ ముంబై అయితే మ్యాచ్ 12 runsతో గెలిచేశారు. అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఈజ్ నన్ అదర్ దెన్ కరణ్ శర్మ. ఇఫ్ డీసీ వుడ్ వాన్ ద మ్యాచ్, ఖచ్చితంగా కరుణ్ నాయర్ అయితే వచ్చేది అతని ఇన్నింగ్స్కి. సో దిస్ అబౌట్ సెకండ్ మ్యాచ్. మనం అనుకున్నట్టు ఎంఐ అయితే మ్యాచ్ గెలిచారు. సో ఈ రోజు లక్నో వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. సో జైంట్స్ వర్సెస్ కింగ్స్. వెన్యూ ఏమో ఎకనా స్టేడియం లక్నో. ది డైమెన్షన్స్ పెద్దగా ఉంటాయి. సో మ్యాచ్ అనేది 7:30 ఈవినింగ్. సో డ్యూ ఎఫెక్ట్ ఉండొచ్చు. ఖచ్చితంగా టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేంజింగ్ ఎంచుకుంటారు. పిచ్ కూడా బ్యాటింగ్ అనుకూలించవచ్చు. 170 to 175 యావరేజ్ స్కోర్ ఉంది. ఎక్స్పెక్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ స్కోర్స్ 180 చూడొచ్చు. హెడ్ టు హెడ్ వచ్చేసరికి ఎల్ఎస్జీ కొద్దిగా హెడ్ ఉంది ఇక్కడ. ఎల్ఎస్జీ 3 గెలిచారు, సిఎస్కే జస్ట్ 1 గెలిచారు. సో కమింగ్ టు ప్రాబబిలిటీ, మిచెల్ మార్ష్ మళ్ళీ టీంతో కలిసాడని చెప్పి న్యూస్ ఉంది. సో ఇఫ్ మిచెల్ మార్ష్ ఈస్ ఫిట్ అండ్ ఫైన్, ఇఫ్ ఈస్ అవైలబుల్, మార్ష్ ఓపెన్ చేస్తారు ఖచ్చితంగా మార్క్రమ్తో. పంత్ అగైన్ స్లాట్స్ బ్యాక్ టు నెంబర్ 4. ఇంకేం చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఖచ్చితంగా అదే 12 ఆడతారు. మార్ష్, మార్క్రమ్ ఓపెనింగ్. పురాన్ at 3 మంచి ఫామ్లో ఉన్నాడు. హోప్ హీ కంటిన్యూస్ దట్ ఫామ్. నెక్స్ట్ నెంబర్ 4 పంత్ నుంచి మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఖచ్చితంగా. బడోని, మిల్లర్, సమాద్. సో దే హ్యావ్ దట్ ఫినిషింగ్. బౌలింగ్ వచ్చేసరికి తక్కువ ఆకాశదీప్ కొత్త బాల్తో వేస్తున్నారు, బాగానే వేస్తున్నారు, వికెట్లు అయితే తీస్తున్నారు. సో స్పిన్కి వచ్చేసరికి దిగ్వేష్, రవి బిష్ణు కూడా లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాడు. 2 వికెట్స్ తీసుకున్నాడు. ఈజ్ స్లోలీ గెటింగ్ ఇన్ టు ద గ్రూవ్. సో ఎల్ఐసి బౌలింగ్ కూడా కొద్దిగా స్ట్రాంగ్ అవుతుంది మ్యాచ్కి. ఇఫ్ మయాంక్ యాదవ్ కానీ అవైలబుల్ ఉండి ఫిట్ ఉంటే మయాంక్ యాదవ్ని కూడా తీసుకోవచ్చు. సో ఇఫ్ ఈ కమ్స్ ఇన్, ఇట్ యాడ్స్ టు ద బౌలింగ్. ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది అది. అండ్ ప్లేట్ టు వాచ్ అవుట్ ఫర్ ఇస్ నన్ అదర్ దెన్ పురాన్. ఇప్పుడు తనున్న ఫామ్కి తనని మించి ఇంకెవరు మనం సెట్ చేసుకోవడం కావదు. ఎందుకంటే పురాన్ ప్రతి మ్యాచ్ కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు, పెద్ద పెద్ద హిట్స్ కొడుతున్నాడు. ఆ అగ్రెసివ్ ఇంటెంట్తో అంత కన్సిస్టెంట్గా ఎలా ఆడుతున్నాడు నాకేది అర్థం కాలేదు. ప్రతి మ్యాచ్ 60+ ఉంటుంది, అది కూడా 200, 180 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. సో హీ ఈస్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ లక్నో. అండ్ చెన్నైకి వచ్చేసరికి చెన్నై హ్యాస్ లాస్ట్ 5 matches in a row. సో దే ఆర్ ఇన్ బి ట్రబుల్ ఖచ్చితంగా. దేర్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఆర్ వెరీ డిమ్. చాలా తక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళు ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్సెస్. చేంజెస్ అంటే మేబీ త్రిపాఠి ప్లేస్లో షేక్ రషీద్ని ట్రై చేయొచ్చు, మేబీ ఏ గాయ్ ఫ్రమ్ ఆంధ్ర. సో ఇంకేం చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయం. రచిన్ రవీంద్ర, కాన్వే ఓపెన్ చేస్తారు. ఇఫ్ త్రిపాఠిని బ్యాక్ చేస్తే త్రిపాఠి నెంబర్ 3లో వస్తాడు, ఆర్ఎల్స్ రషీద్ని తెస్తానంటే రషీద్ నెంబర్ 3లో రావచ్చు. అండ్ నెంబర్ 4 దుబే, 5 శంకర్, 6 జడేజా, 7 ధోని. సో ఇది టాప్ 7. అశ్విన్ అండ్ నూర్ అహ్మద్ అండ్ జడేజా ఈ ముగ్గురు స్పిన్ వేస్తే, కలల్ అహ్మద్, కంబోజ్ అండ్ పత్రానా ఫాస్ట్ బౌలింగ్ వేస్తారు. సో లాస్ట్ మ్యాచ్లో కొన్ని టాక్టిక్స్ వల్ల కూడా తేవాల్సి వచ్చింది. అఫ్కోర్స్ ఇంపాక్ట్ ప్లేయర్లో వికెట్స్ పడిపోవడం వల్ల. మేబీ ఈ మ్యాచ్కి అయితే పత్రానా వస్తాడు ఖచ్చితంగా ఇంపాక్ట్ ప్లేయర్లో. అన్షుల్ కంబోజ్ నుంచి మంచి స్పెల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తను 2-5 కూడా బాల్ స్వింగ్ చేస్తాడు. రీసెంట్గా కన్క్లూడ్ అయిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా మంచి ఫామ్లో కనిపించాడు తను. సో ఖలీల్ అహ్మద్ అండ్ కంబోజ్ మంచి కాంబో అవుతుంది, ఎందుకంటే ఆ బాల్ టూ సైడ్స్ కూడా స్వింగ్ చేస్తారు వాళ్ళు. సో అండ్ వన్స్ అగైన్ నూర్ అహ్మద్ ఇది పర్పుల్ కేప్ హోల్డర్. సో తను ఎలా బౌలింగ్ చేస్తాడో, తనకి అగేన్స్ట్గా మన పురాన్ ఎలా ఆడుతాడో చూడాలి ఖచ్చితంగా. సో ఈ ప్లేట్ టు వాచ్ అవుట్ ఫర్ ఇస్ ఖచ్చితంగా కంబోజ్ అంటా నేను. ఎందుకంటే కంబోజ్ ఈజ్ అన్నోన్ కమోడిటీ, తన గురించి పెద్దగా ఎవరికి తెలియదు. సో తనైతే మంచిగా పేస్ వేస్తాడు, 140 అరౌండ్ పేస్ వేస్తాడు, బాల్ అయితే స్వింగ్ చేస్తాడు. ఖచ్చితంగా ఈ ప్లేట్ టు వాచ్ అవుట్ ఫర్. మేబీ మీరు అందరూ అనుకుంటుండొచ్చు తన పేరు ఎలా చెప్పాడని, కానీ ఖచ్చితంగా మ్యాచ్ చేశారు చూడండి. తను కనీసం 2-3 వికెట్స్ అయితే నేను తీస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ కొత్త బాల్ తన క్రూషియల్గా చెన్నై ఏమాత్రం మ్యాచ్ గెలవాలి అంటే ఖచ్చితంగా కంబోజ్ నుంచి వికెట్స్ రావాలి. నేనైతే అది బలంగా నమ్ముతున్నా. సో ప్లేట్ టు వాచ్ అవుట్ విత్ కంబోజ్. అండ్ బ్యాటిల్స్ టు వాచ్ అవుట్ ఫర్ మనం చెప్పుకున్నట్టే నూర్ అహ్మద్ ఉన్న పురాన్కి ఇదే బ్యాటిల్ టు వాచ్ అవుట్ ఫర్. పురాన్ మిడిల్ ఓవర్లో వస్తున్నాడు, నూర్ అహ్మద్ మిడిల్ ఓవర్లో బౌలింగ్ వేస్తాడు. సో వీరిద్దరికి ఉన్న బ్యాటిల్ ఖచ్చితంగా మ్యాచ్ అనేది డిసైడ్ చేస్తుంది. అండ్ వన్స్ అగైన్ మనం చెప్పుకున్నట్టు కంబోజ్ అండ్ ఖలీల్ అహ్మద్ వర్సెస్ మార్క్రమ్ అండ్ మిచెల్ మార్ష్. ఆ టాప్ ఆర్డర్లో వాళ్ళిద్దరు చాలా మంచి ఫామ్లో ఉన్నారు. మార్క్రమ్ అయితే డీసెంట్ ఫామ్, 50-50 చక్కగా ఆడుతున్నాడు, మంచి బాల్ పిక్ చేస్తున్నాడు. సో మార్క్రమ్ మంచి ఫామ్లో ఉన్నాడు. మిచెల్ మార్ష్ కూడా కంబ్యాక్
మ్యాచ్ ఇది. మళ్ళీ ఒక మ్యాచ్ రెస్ట్ తర్వాత ఈ మ్యాచ్ వస్తున్నాడు. సో మిచెల్ మార్ష్ నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మిచెల్ మార్ష్ అగేన్స్ట్ గా వీళ్ళిద్దరు ఎలా బౌలింగ్ చేస్తారు చూడాలి. సో దట్ ఈస్ ద బ్యాటిల్ టు వాచ్ అవుట్ ఫర్. ఇంకో బ్యాటిల్ ఏంటంటే లక్నో స్పిన్ బౌలింగ్. దిగ్వేష్ ఆది, రవి కృష్ణ వర్సెస్ దుబే అండ్ శంకర్ జడేజా. సో ఈ మిడిల్ ఆర్డర్ కి వాళ్ళు ఎలా బౌలింగ్ చేస్తారు చూడాలి. సో దీస్ ఆర్ ద బ్యాటిల్స్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ ప్రిడిక్షన్స్ విషయానికి వస్తే ఈ రోజు నేను చెన్నై గెలుస్తుంది అనుకుంటున్నా మ్యాచ్. ఐఎమ్ టేకింగ్ ఎ పంట్ హియర్. చాలా మంది లక్నో అంటారు కానీ నేనైతే చెన్నై అయితే వెళ్తున్నాను ఈ మ్యాచ్. నాకు ఎందుకో కొడుతుంది భయ్, ఈ రోజు చెన్నై గెలుస్తారు అని అనిపిస్తుంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ కమ్బ్యాక్ ఫ్రమ్ చెన్నై. చెన్నై ఈజ్ నాట్ ఏ టీమ్ దట్ స్టేస్ లో. ఖచ్చితంగా బాటమ్ లో ఉండే టీం అయితే చెన్నై కాదు. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ వాళ్ళ బ్యాట్స్మెన్ ఫామ్ లో లేకపోవడం వల్ల కానీ వాళ్ళ కెప్టెన్ లేడవడం, సో ఆ పిచ్ చెప్పక వాళ్ళకి సూట్ అవ్వలేదు అనుకుంటా మేబీ ఈ సీజన్. సో ఐఎమ్ గోయింగ్ విత్ చెన్నై టుడే. చెన్నై మ్యాచ్ గెలుస్తుంది అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీరు ఎవరు గెలుస్తున్నారని కూడా కామెంట్ చేయండి. వీడియోని అయితే ఇప్పుడు చూసింటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.